కాన్స్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. 2 పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని. ఇక్కడ అండ్ ది అదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సినిమా. ఇట్స్ స్లోలీ ఆడియన్స్ ఆర్ రెడ్యూసింగ్ కమింగ్ టు థియేటర్స్. వేరే ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నారు. సో ది ఇంట్రెస్ట్ ఫార్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి అందరూ హౌ డు వి కీప్ సినిమా వ్యూయింగ్ అలైవ్. అది కల్చరల్లీ ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది నెమ్మదిగా పోగొట్టుకుంటున్నాం. ఎక్కువ మంది ఓటీటీలో చూడటం, టెలివిజన్ లో చూడటం, ఆన్లైన్ లో చూడటం అవుతుంది. ఈ స్మాల్ ఫిల్మ్స్ ని వయబుల్ గా, సక్సెస్ఫుల్ గా, కాన్స్టెంట్ గా ఆడియన్స్ రెగ్యులర్ గా అప్పుడప్పుడు డెఫినెట్ గా జరుగుతున్నాయి. వి హ్యాడ్ కోర్ట్, వి హ్యాడ్ రాంబాయ్, వి హ్యాడ్ లిటిల్ హార్ట్స్. అట్లా ప్రతి లాంగ్వేజ్ లో మొన్న గుజరాత్ లో దేవర్ సమ్ స్మాల్ ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ లా అని ఒకటి 60-70 crores కలెక్ట్ చేసింది అది. సో దట్ హోప్ ఇస్ దేర్. నేను ఈ సినిమాని వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాస్ ఈ అబ్బాయి హీ కేమ్ అండ్ షోడ్ మీ ద ఫిల్మ్. ఏమో ఇక్కడ కాదు కేకలు, మీరు థియేటర్ లో కేకలు వచ్చేటట్టు చూడండి. ఇక్కడ మీరు ఇక్కడెక్కడ అరుచుకుంటా ఉంటే ఎవరో తెలుస్తుంది. ఇతను ఒకరోజు సాయంకాలం నాకు మా ఇంట్లో సినిమా చూపెట్టాడు. చాలా బ్యాకీగా, డిఫరెంట్ గా ఈ ప్రెజెంటెడ్ అ ఫిలిం. అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళని తీసుకోమని చెప్పాను. సినిమాలు చూడటం లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ ఫిలిం పీపుల్ విల్ వాచ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. ఆడియన్స్ తప్పు కాదు, బట్ మీకు కెన్ యూ టేక్ ఇట్ టు దెమ్ ప్రాపర్లీ? దట్స్ ద బిగ్గర్ ఇష్యూ ఆల్వేస్. సో అన్లెస్ యూఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్, వాళ్ళకి వేరే పని లేదు. వాళ్ళు కూడా డెఫినెట్లీ సార్. అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పింది ఏంటంటే, సురేష్ బాబు గారికి నచ్చి ఇలాంటి సైక్ సినిమా తీసుకున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది. ఓకే సార్, అంటే దాని వల్ల రాదు, బట్ మెనీ పీపుల్ ఐ మీన్ దే సేయింగ్ దాట్ సార్. గుడ్. థ్యాంక్ యూ యామిని. సురేష్ సార్ క్వశ్చన్ పేపర్ అయిందా? ఇంత లెంత్ ఉంది నాకు వచ్చి మా ఆఫీస్ వాళ్ళకి రెడీ చేయడానికి, ప్రవీణ్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాను. బట్ థ్యాంక్ యూ సార్. నౌ is there a pricing strategy for yes this? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయలకి వస్తున్నాయా? అండ్ ఇస్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? జగదీష్, మీరేంటి దీనికి ఎలా పెడుతున్నారు ప్రైసింగ్? సార్ వి డిస్కస్డ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ టీమ్ సార్. ఈ 500 రూపాయల నోట్ తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్ తో, మీ ఫ్రెండ్స్ తో మీరే కొనిపించండి సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మీరు నాకు ఇచ్చారు. బట్ ఈ 500 రూపీస్ నోట్ తో వీ కెన్ గెట్ 5 టికెట్స్ ఫర్ సైక్ సిద్ధార్థ. 99 రూపీస్ ప్రైస్ తో సైక్ సిద్ధార్థ న్యూ ఇయర్ రోజు రాబోతోంది, Jan 1st కి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. Actually, my first big ticket to Suresh Babu garu from Saik Siddharth. అయితే 500 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి సార్. ప్రైస్ ఎక్కడ ఉంది? వేర్ ద ప్రైస్? రాయలేదు దీనికి 99. రాయండి బాబు, రాయండి. మార్కర్ ఉందా? మార్కర్ ఉంటే క్విక్ గా తెచ్చేసేయండి బయట నుంచి, ఎక్కడొక్కడ నుంచి 99 రూపీస్ రాసేద్దాం. Yes, but ఇప్పుడైతే అనౌన్స్ అయిపోయింది. సో టికెట్ ఇస్ జస్ట్ ఫర్ 99 రూపీస్. కాబట్టి హ్యాపీగా అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ ఫస్ట్ బిగ్ టికెట్ goes to Suresh Babu sir. Thank you so much sir. Thanks to Suresh sir and our entire distribution team for doing this for us. Thank you all. Thank you, all the best. Thank you sir. Thank you so much sir.